ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పవన్ సార్ మాకు పిలవడమే చాలా గ్రేట్ మేడం. ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేసినా మేము చేసిన సినిమాలు కొన్ని 100 days అయినాయి, చాలా అయినాయి. ఎవరు మాకంత, ఎందుకంటే అంత ముందు మాకు గుర్తింపు లేదు. అయినా గుర్తింపు వచ్చినా పిలవడము అనేది చాలా గ్రేట్. పవన్ సార్ అంటే ఎట్లా అంటే ఆయన గుర్తించి మమ్మల్ని పిలిచి ఒక ఫ్రెండ్స్ లాగా మా ఎంబడి కూర్చొని, అసలు మేము కల్లో కూడా ఊహించలేదు. ఇట్లా ఇంత పెద్ద స్టార్ మమ్మల్ని పిలవడం అంటే మా జన్మ ధన్యమైంది అనుకో. ఎట్లా అంటే అసలు మాకు అంత వాల్యూ ఇయ్యారు మేడం. రౌడీలు వెనక ఉన్నారు ఉరకండి, చేయండి, పడండి, ఇంతే. ఇది గబ్బర్ సింగ్ చేసినందుకు, ఈ రోజు పవర్ స్టార్ తో మేము కలిసినందుకు, మా ఎంబడి కూర్చొని భోజనం చేసిండు. ఈవెన్ ఆయన అంత పెద్ద హీరో అయ్యి ఆయన లోపల ఎంత తగ్గింపు ఉందంటే మాకు ప్లేట్స్ ఇచ్చారు మేడం. ఇప్పటి వరకు ఎవరు ఏ హీరో అయ్యారు అంటే పవర్ స్టార్ గురించి ఖాళీ వినడమే చూడడమే, బయట ఎట్లా తెలియదు. కానీ ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళంటే మేము అది ఎంత ఫీల్ అయినా మేము అంటే ఈయన ఏంది సొంత ఇంటి మనుషుల్లాగా ఈయన ఏంది ఇంత పెద్ద హీరో మాకు ప్లేట్లు ఇవ్వడం. అప్పుడు సార్తో ఏం మాట్లాడాలో మాకు అర్థం కాలేదు. మొత్తం ఇట్లా ఇమీడియట్గా ఫస్ట్ నాకు గుర్తొచ్చేది నిజాయితీ. బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు ఆయన. తనకి తెలియని దాన్ని నిర్మమాటంగా నాకు తెలియదు ఆయన అవతల దగ్గర నేర్చుకుంటాడు ఒక స్టూడెంట్ లాగా. తెలిసిన దాని గురించి మాత్రం చాలా ఖచ్చితంగా మాట్లాడగలడు. దాని మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంటుంది, చాలా ఖచ్చితంగా చెప్పాలి. మనిషిగా అత్యున్నతమైన వ్యక్తి అన్నాను. ఇందాక మీరు విన్న మాటలు మళ్ళీ ఒక్కసారి చెప్తా. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. ఆయన దృష్టిలో పెట్టుకుని రాసిందండి, ఆయన వ్యక్తిత్వం రాశాను, అంతకన్నా గొప్పగా ఏం రాయలేదండి. పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ సినిమా చేశాను సుస్వాగతం అని. పవన్ కళ్యాణ్ గారు నా పట్ల చూపించిన గౌరవం, అభిమానం వల్ల నేను ఇంకా జీవించున్నా. చాలా నాకు జబ్బు చేసి ఈ మధ్య బ్రతకను అనుకున్నాను. అసలు ఆయనతో మాట్లాడటానికి కూడా పక్కన ఉన్న వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడడానికి బిజీగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. అలా నన్ను చూసి ఆయన స్టార్ట్ చేసిన జీబులో నుంచి గబగబా దిగి వచ్చి ఏంటమ్మా ఇలా వచ్చారు, ఇట్లా హెల్త్ బాగాలేదండి అంటే వెంటనే నా అకౌంట్ నెంబర్ అడిగిస్తాను 1 lakh వేసాను. లేకపోతే ఇప్పుడు నేను అసలు మీతో మాట్లాడే అది అవకాశమే ఉండేది కాదు. తెర మీదే కాదు, నిజ జీవితంలో కూడా హీరో.